తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగు ప్రజలకు కానీ మహానాడు అంటే ఒక ఎమోషన్. తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీని ప్రేమించే వారందరికీ కూడా మహానాడు అంటే ఒక పెద్ద పండుగలా భావిస్తారు. ఆ పండుగకు దేశం నలుమూలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు కార్యకర్తలు మహానాడుకు చేరుకుంటారు. సో అయితే గతంలో రాయలసీమలో జరిగిన మహానాడు వేడుక ఈసారి శ్రీకాకుళం వంతైంది. ఎస్, మీరు వినేది నిజమే. తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలను ఈసారి శ్రీకాకుళంలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అయితే ఎందుకు శ్రీకాకుళాన్ని ఎంచుకుంది అంటే ఇది ఉత్తర ఆంధ్రగా పేరొందింది. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని విపరీతంగా అభివృద్ధిలోకి తీసుకొస్తాం అని చెప్పిన కూటమి ప్రభుత్వం అక్కడ ప్రజలకు కొంత చేరువవ్వాలనే ఉద్దేశం. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా యువకులు మహిళల ఓట్లు ఈ ప్రాంతంలో ఎక్కువగా పెరగడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడు వేడుకలను నిర్వహిస్తే అక్కడున్న ప్రజలకు మేము ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టాం అనే ఒక సంకేతాలను పంపించే ప్రయత్నం చేస్తుంది. దాదాపు ఈ తెలుగు దేశం పార్టీ నిర్వహించే ఈ వేడుకకు 4 లక్షల మందికి పైగా వస్తారనే అంచనాలు ఇప్పటికే సాగుతున్నాయి. అయితే ముఖ్యంగా అక్కడ పెట్టేందుకు గల ముఖ్యమైన కారణాల్లో ఒకటి మహిళల ఓట్లు పెరగడం, మరోవైపు ఆ ప్రాంత ప్రజలకు కొంత తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తలేదు అనే సంకేతాన్ని పంపించే ప్రయత్నం చేస్తుంది. సో అక్కడ మనం చూస్తే గతంలో కిడ్నీ ఆసుపత్రి ఒకటి, అదేవిధంగా భోగపురం ఎయిర్పోర్ట్ ఒకటి, ఇలా కొన్ని పెట్టడంతో పాటు కొత్త కొత్త ప్రాజెక్టులు రావడం, ఇన్వెస్టర్స్ రావడం, అక్కడ ఆ ప్రాంతాలను డెవలప్ చేసే దిశగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గతంలో రాయలసీమలో జరిగిన ఈ యొక్క మహానాడు వేడుక ఈసారి శ్రీకాకుళంలో కనుక పెడితే ఉత్తరాంధ్ర మీద గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ఇతరత్ర ప్రాజెక్టులు కావచ్చు, వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ వేదిక సహాయపడుతుంది అనేది తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆలోచన. ముఖ్యంగా ఓటర్లు పెరగడం, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో పెరగడంతో ఈ ప్రాంతంలో పెడితేనే ఈ సభకు ఈసారి సరైన న్యాయం జరుగుతుంది, ఇక్కడున్న ప్రజల్లో కూడా ఒక భరోసా నింపవచ్చు అనే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉండడం, కొంత దాన్ని డామినేట్ చేయాలంటే తప్పనిసరిగా ఈసారి తెలుగుదేశం పార్టీ ఇంటి పార్టీ ఏదైతే ఉందో, ఇంటి పండుగ అది శ్రీకాకుళంలో పెట్టాలనే ఒక ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అభివృద్ధిలో ఉత్తరాంధ్రను పరుగులు పెట్టిస్తామని పదే పదే చెప్తున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈసారి మహానాడు వేడుకను శ్రీకాకుళం చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్వహిస్తే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా టీడీపీ పైన మరింత విశ్వాసం పెరుగుద్ది. సో దానికి కొంత ఓట్ బ్యాంకును కూడా సాధించే అవకాశం ఉంటుందని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా శ్రీకాకుళం ప్రాంతంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాలను చూసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా 4 లక్షల మందికి సరిపడ ప్రదేశం, అదేవిధంగా జాతీయ రహదారికి ఆనుకొని ఉండే అలాంటి ఖాళీ స్థలం ఎక్కడ ఉందా అని ఆలోచన చేస్తున్నప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీకి పైడి భీమర్ల, ఎచ్చర్ల ఈ ప్రాంతాలను పరిశీలించినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు ముఖ్యంగా చాపురం అనే ప్రాంతాన్ని ఇప్పటికే కన్ఫర్మ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ చాపురం అనే ప్రదేశం శ్రీకాకుళంలో ఉన్న ప్రాంతం, అదేవిధంగా దీనికి జాతీయ రహదారి ఆనుకొని ఉండడం, మరోవైపు చాలా పెద్ద ఖాళీ ప్లేస్. ఎందుకంటే 4 లక్షలకు సరిపడా సభాస్థలం ఉండాలి, అట్ ద సేమ్ టైం 4 లక్షల మందికి వంటలు చేసేందుకు అంత ఖాళీ ప్రదేశం ఉండాలి, వాళ్ళు రెస్ట్ తీసుకునేందుకు అనువైన ప్రదేశం కూడా ఉండాలి. కనుక చాపురం అనే ప్రాంతాన్ని కూడా ఇప్పటికే ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపైన అధికారికంగా తెలుగుదేశం పార్టీ అధినేతనో లేదంటే తెలుగు తమ్ముల్లో దీనిపైన మాట్లాడాల్సి ఉంటుంది. మరోవైపు ఈసారి నిర్వహించే ఈ మహానాడు వేడుకకు పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో పాటు రాబోయే ఎలక్షన్స్లో ఈ ఉత్తరాంధ్ర నుంచే సమరశంఖం పూరించాలనేది టీడీపీ మనోగతంగా తెలుస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో జగన్ను ఇక్కడ అంటే ఆంధ్ర మొత్తంలో ఎక్కడ కూడా జగన్ను ప్రజలు నమ్మకుండా, జగన్ మాటలను విశ్వసించకుండా చేసే ప్రయత్నం టీడీపీ చేస్తున్న నేతృత్వంలో ఈసారి నిర్వహించే ఈ మహాకూటమికి మహానాడు వేడుకకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత లభించే అవకాశం కూడా కనిపిస్తుంది.